కర్నూలు బస్సు ప్రమాదంతో 19 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణనాతీతం. ఈ ఘోరం మరొక ముందే శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిస్లాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ 2 ఘటనల్లోనూ నిర్వాహకుల నిర్లక్ష్యం సామాన్యుల పాలిట శాపంగా మారింది. ఈ దుర్ఘటనలో ఆలయం గురించి విపరీతమైన ప్రచారం, సౌకర్యాల లేమి అమాయకుల ప్రాణాలు బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పులకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి చాలా బాధాకరం. ఇలాంటివి జరగకుండా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటివి జరుగుతున్నాయని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. కాశీబుగ్గ తొక్కిస్లాట దుర్ఘటనతో ప్రైవేట్ ఆలయాల నిర్వహణ, భక్తుల భద్రతపై ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. భక్తి, గుర్తింపు తదితర కారణాలతో ఇటీవల కాలంలో కొందరు భారీ స్థాయిలో గుళ్ళు కడుతున్నారు. భారీగా ఆకట్టుకునే నిర్మాణం, విగ్రహాలు, లైటింగ్ ఎఫెక్ట్లపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారంతో ప్రజలు విపరీతంగా ఆలయాలకు వెళుతున్నారు. ప్రైవేట్ నిర్వహణలోని ఆ ఆలయాల్లో ఇలాంటి దుర్ఘటన జరిగితే నష్ట నివారణ చర్యలు ఉన్నాయా? ప్రాణాలు పోతే బాధ్యులు ఎవరు? ఈ ఆలయాలపైన ప్రభుత్వ అజమాయిషీ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కాశీబుగ్గ ఆలయంలో నాణ్యత లేని రైలింగ్ వాడటం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమికంగా తేలింది. అక్కడ ఫోటోలను పరిశీలిస్తే వంగిపోయిన రైలింగ్ ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటుగా ఆలయాలు నిర్మించే వారికి ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలి.